ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. అయితే ఎంసెట్, టీఎస్, ఎఫ్సెట్ లేకపోతే ఎంసెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ 27వ తారీఖు అంటే ఈరోజు జరగవలసినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది పోస్ట్పోన్ అయ్యి 4వ తారీఖుకి వెళ్ళిందనమాట. దీనికి ఏం కారణాలు ఉండొచ్చు అని పేరెంట్స్ అందరూ కూడా విస్తృతంగా సెర్చ్ చేస్తూ ఉన్నారనమాట. సో ప్రధానంగా దీనికి 4-5 కారణాలు ఉన్నాయండి. సో ఏం కారణాలు అన్నట్లయితే మొట్టమొదటి కారణం, ఈ అడిషనల్గా మనకు ఒక 23,000 24,000 సీట్లు అడిషనల్గా రావాల్సి ఉంది. ఇందులో హాఫ్ ఆఫ్ ది సీట్స్ ఏదైతే ఉన్నాయో ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి మెర్జర్ అయిపోయినటువంటి సీట్లు ఒక 12,000. అంటే మెకానికల్, సివిల్, ట్రిబుల్ లేకపోతే కొన్ని బ్రాంచ్లు ఈసీఈ, కొన్ని ఏఐడిసి ఇట్లాంటి బ్రాంచ్లన్నీ క్లోజ్ చేసి బాగా సేల్ అయ్యేటువంటి బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో సిఎస్సి, ఏఎంఎల్ బ్రాంచెస్కి కాలేజీ వాళ్ళందరూ కూడా మార్చుకున్నారు. సో దీనికి సంబంధించి ఏఐసిటి అప్రూవల్ అనేది రావడం జరిగింది, కానీ జేఎన్టీ అప్రూవల్ ఇంకా పెండింగ్ ఉంది. ఎందుకు పెండింగ్ ఉంది అని మనం చూసినప్పుడు, ఈ యొక్క పర్మిషన్ ఏదైతే ఉందో రిమైనింగ్ 12,000కి సంబంధించినటువంటి పర్మిషన్ ఏదైతే ఇస్తే ఫైనాన్షియల్గా గవర్నమెంట్కి చాలా బర్డెన్ పడుతుంది. ఎట్లా? ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో. సో ఇది ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉంది కాబట్టి ప్రజెంటు మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా కూడా వారు ఉన్నారు కాబట్టి వారు అందుబాటులో లేకపోవడం, ఈ 2 రోజులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, పార్లమెంట్ సమావేశాల వాటి వల్ల ఆయన ఢిల్లీలో ఉన్నారు. దానివల్ల ఆయన వచ్చిన తర్వాత దీని మీద ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇది ఇంకొక కారణం, ఇది ప్రధానమైనటువంటి కారణం. రెండో కారణం ఏంటంటే, ఏఐసిటికి సంబంధించినటువంటి అప్రూవల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇచ్చారో దేశవ్యాప్తంగా కొత్త గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయింది కదా, 3వసారి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి వీటికి సంబంధించి కూడా ఒక రివ్యూ అనేది జరుగుతుంది ఏఐసిటి లెవెల్లో. సో జనరల్గా ఏఐసిటి ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్రూవల్ ఏదైతే ఉందో దీన్ని ఇవ్వడానికి ఆఖరి తారీఖు వచ్చేసి 30వ తారీఖు. కొంతమందికి సీట్స్ కట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి కొరిజెండం అంటారు దీన్ని. కొరిజెండం అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఫార్మాట్ కొన్ని కాలేజీలకి దేశవ్యాప్తంగా కూడా రావడం జరిగింది. అంటే 600 పైన ఎవరైతే సీట్లు ఎక్స్ట్రాగా అప్లై చేసుకున్నారో వాళ్ళకు కొన్ని సీట్లు కత్తెర పెట్టేటువంటి అవకాశం ఉందనేసి ఢిల్లీ వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారం. ఇది రెండో కారణం వల్ల ఈ కౌన్సిలింగ్ అనేది 30వ తారీఖు దాకా చూసుకొని 4వ తారీఖు పెడదాంలే. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఐసిటి నిర్ణయాన్ని బట్టి సీఎం గారు కూడా ఒక నిర్ణయం తీసుకొని, మన విద్యామంత్రి అయినటువంటి సీఎం గారు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ సీట్స్ ఎన్ని రావడం ఏందనేటువంటిది ఒకటి తెలుస్తుంది. ఈ 2 కారణాల వల్ల ప్రధానంగా మనకి కౌన్సిలింగ్ అనేది పోస్ట్పోన్ అవుతుంది. మూడో కారణం ఏంటంటే, ఎప్పుడైనా సరే కాలేజీలన్నీ కూడా ఒక లాబియింగ్ నెట్వర్క్గా ఏర్పడి ఎడ్యుకేషన్ మినిస్ట్రీతో కానీ గవర్నమెంట్తో కానీ ఒక చిన్న ఒప్పందం చేసుకుంటాయన్నమాట. ఎందుకంటే ఈ డబ్బులు కట్టే బ్యాచ్ అందరూ కూడా పూర్తి అయిపోయిందాక ఆ సీట్లు ఇవ్వద్దండి, ఆ సీట్లు ఇస్తే మిగిలిన రేట్లన్నీ పడిపోతాయి, ఇప్పుడు మేము అమ్ముకున్న కాడికి అమ్ముకుంటాం గట్టిగా, తర్వాత మీరు లాస్ట్లో ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు ఒక ఒప్పందం లాగా చేసుకుని గవర్నమెంట్ తోటే లాలూచి పడి జరుగుతూ ఉండేది ఇంతకుముందు కాలంలో. సో ఈ లాబింగ్ ఇంకా క్లారిటీగా సెట్ అవ్వలేదు. ఎవరికి? గవర్నమెంట్కి అనుకోండి, కాలేజ్ యాజమాన్యాలకు సంబంధించినటువంటి లాబియింగ్ నెట్వర్క్ క్లారిటీగా సెట్ అవ్వకపోయినందువల్ల ఇది పోస్ట్పోన్ అవడానికి మూడో కారణం. సో దీనివల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఈ డిలే అనేది? మీరు గమనించినట్లయితే దాదాపు కోవిడ్ టైంలో మాత్రమే మనకి ఎప్పుడు ఆగస్ట్ ఎండింగ్ వరకు ఉంది. ఈసారి అడ్మిషన్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుంది. మార్చి నెలలో అయిపోయినట్లయితే ఆగస్ట్ ఎండింగ్ వరకు మనకి ఆగస్టు 28వ తారీఖు మనకి స్పాట్ అడ్మిషన్లు ఇచ్చారు. డబ్బులు కట్టగలిగి ఊపున్నటువంటి పేరెంట్స్ మొత్తం కట్టేశారు. కాలేజీ యాజమాన్యాలు కూడా ఇది కొత్త గవర్నమెంట్ కావడం వల్ల అనేక కాలేజీల్లో ఊహించినటువంటి రేట్లు అమ్ముడుపోతున్నాయి. జి నారాయణమ్మ కానీ, లేకపోతే బీవీఆర్ఐటి కానీ, లేకపోతే గోకరాజు కానీ, సివిఆర్ కానీ, కేఎంఐటి కానీ, వీళ్ళు ఏదో కొంత సందిగ్ధమైనటువంటి వాతావరణం, అంటే ప్రతి సంవత్సరం ఉన్నట్టుగా లేదు మార్కెట్. ఇది ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణంలో మార్కెట్ అనేది నడుస్తూ ఉంది. కంపారిటివ్గా పోయిన సంవత్సరం మనకు 10 లక్షల రూపాయలు పెట్టుకుంటే దొరికే సీటు కూడా ఈ సంవత్సరం 14-15 దొరికినా కానీ స్ట్రైట్గా దొరకట్లేదు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాము. ప్రజెంట్ అయితే ఈ కౌన్సిలింగ్ పోస్ట్పోన్ అవ్వడానికి 3 కారణాలను చూసాము. ప్రజల మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏంది? ఈ 4 రోజులు ఎవరు కాలేజ్ మొహం చూడొద్దండి. 4వ తారీఖు దాకా ఆగండి మీరు జర నిమ్మలంగా. ఒకవేళ సీట్లు వచ్చినాయి అంటే రేట్లు డమాలను పడిపోతాయి. సీట్లు రాకపోతే ఏమవుద్ది? ఇప్పుడున్న దాని మీద 1,00,000, 1,50,000 పెరుగుతుంది, కానీ పడితే మాత్రం 4-5 లక్షలు పడుతుంది కాలేజ్ మీద రేటు. పిల్ల మిత్ర కాలేజీలో కూడా ఇప్పుడు 2-3 లక్షలు 4 లక్షలు డొనేషన్ దాకా అమ్ముతా ఉన్నారు.
కానీ అలాంటి సిచ్యువేషన్ అయితే సీట్స్ వస్తే మాత్రం చాలా కాలేజీలు ఒక 3 లక్షల రూపాయల కరెక్షన్, అంటే ఉదాహరణకి ఒక అటానమస్ కాలేజీలో ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు నడిచే కాలేజీ ఉందనుకోండి, అది 0 డొనేషన్ అయిపోయే అవకాశం ఉంది. ఎవరు ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ వారం రోజులు కూడా ఎవరు తాపత్రయపై సీట్స్ తీసుకోవాలి అని నేను సజెస్ట్ చేస్తున్నానంటే, పలానా కాలేజీ అని పట్టుబట్టి సిఎస్సి ఏఎంఎల్ మాత్రమే కావాలి. ఈ సంవత్సరం అది కొంత క్రేజ్ ఏం లేదండి. కాకపోతే ఏంటంటే సిఎస్సి సీట్లేమో మనకి ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక ఏఎంఎల్ సీట్ ఉంటే 2 సిఎస్సి సీట్లు ఉన్నాయి. కానీ డిమాండ్ వచ్చేసి ఒకటి సిఎస్సి అడుగుతున్నాడు, ఒకటి మన సిఎస్సి ఏఎంఎల్ అడుగుతున్నాడు. అడిగే వాళ్ళేమో ఇద్దరున్నారు, కానీ సప్లై ఏమో ఎక్కువ ఉంది సిఎస్సిలో. అందువల్ల సిఎస్సి రేటు జర నార్మల్గా ఉంది. ఏఎంఎల్లో వచ్చేసి సీట్స్ కొంచెం టైట్ అనిపిస్తుంది అనమాట. ఈ ఏఎంఎల్ క్రేజ్ ఇంతగానం ఎందుకు ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఇదండి ఇన్ఫర్మేషను. కాబట్టి సప్లీ రిజల్ట్స్ వచ్చున్నాయి, మీరు అందరూ పరుగులు తోలుతున్నారు. మీరు పోయేటువంటి కాలేజీలు ఏదైతే ఉన్నాయో, అంటే ₹1,00,000 2 లక్షల రూపాయలు డొనేషన్ ఏదైతే ఉన్నాయో, ఇదంతా ఉద్దర పంచాయతీ, ఏముండదు. సీట్లు కానీ వచ్చేసినాయి అంటే మాత్రం రేట్లు అధపాతాళానికి పడిపోయే అవకాశం ఉంది. ఒక ఏఎంఎల్ రేట్లు మాత్రం అట్లా నిలబడేటువంటి పరిస్థితి తప్ప రిమైనింగ్ సీట్స్ ఏది కూడా రేటు నిలదొక్కునే అవకాశం లేదు. కాబట్టి కొంచెం స్థిమితంగా ఆలోచించి చేయండి. పర్టికులర్గా ఒక 5 కాలేజీల చుట్టూ తెలంగాణ సమాజం అంతా తిరగటం వల్ల ఆ 5 కాలేజీల్లో కొంత క్రేజ్ అనేది ఏర్పడింది. కేఎంఐటి, సివిఆర్, గోకరాజు, నారాయణమ్మ. ఈ సిబిఐటి విఎన్ఆర్ పంచాయతీ అంటే అది వాళ్ళు బి కేటగిరీ తర్వాత ఇస్తారు కాబట్టి దాని గురించి ఇప్పుడు ఏం సందర్భం లేదు. సందట్లో సడమే అని చెప్పేసి ఐఆర్ఈ వాళ్ళు కూడా సీట్లు అమ్మేసుకుని ఈసారి రేట్లు బాగానే పెట్టుకున్నారు. వాళ్ళు ఫస్ట్లో 9 lakhs అట్లా పెట్టి అమ్ముకున్నారు, 9, 8 అటు పెట్టి. ఇప్పుడైతే మాత్రం బాగా ఒక 13 లక్షలు డొనేషన్ అంటే వాళ్ళు ఎప్పుడు చూడని రేట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం అమ్మేశారు, సీట్లు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. అందువల్ల రేటు జర ఎక్కువ పెట్టుకొని ఉన్నారు. ఎప్పుడు కూడా మీరు పేరెంట్స్ ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఒక కాలేజీకి పరిగెత్తుతూ పోయి కట్టొద్దు. ఉదాహరణకు ఐఆర్ఈ వర్సెస్ సిఎంఆర్కే అనుకున్నారనుకోండి, సిఎంఆర్కేలో ఒక 10 లక్షల రూపాయలు నడుస్తుంది. ఐఆర్ఐ పోయేసి 13 లక్షలు డొనేషన్ కట్టే అవసరం ఏముంది? సేమ్ ర్యాంక్ ఉన్నటువంటి కాలేజెస్ అవి రెండు. ఇప్పుడు మనం ప్రీవియస్ ర్యాంక్స్ని బట్టి మన యొక్క డొనేషన్ అనేది మనం పే చేస్తాం. సో ఇది గమనించాలి పేరెంట్స్. ఎప్పుడైనా ప్రీవియస్ ర్యాంక్స్లో ఉన్నటువంటి ఈక్వలెంట్ కాలేజ్ని ఒక 3-4 మీరు ఆప్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో దాని బేసిస్ మీద మనం కాలేజ్ సెలెక్షన్ చేసుకుంటే మనకు కంఫర్ట్ ఉంటుంది, జర రేటు తక్కువ పడుతుంది. గోకరాజులో కూడా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. మనం నెక్స్ట్ వీడియోలో 1 by 1 చూద్దాం. జై హింద్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.